నల్గొండ పట్టణ ప్రజలకు నల్గొండ నియోజకవర్గంలో ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో 10 సంవత్సరాలు అధికారం లేకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టపడి మళ్ళీ అధికారం తీసుకొచ్చిన తర్వాత నల్లగొండ రూపురేఖలు ఏ విధంగా మారిపోతున్నాయనే దానికి చేస్తున్న అభివృద్ధి ఎలా జరుగుతుందనేది, అలాగే నల్గొండ పట్టణంలో ప్రతిరోజు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని 83 కోట్ల రూపాయలతో కూడా దాన్ని కూడా శిలాఫలకం శంకుస్థాపన చేసుకోబోతున్నాం ముఖ్యమంత్రి ద్వారా. అలాగే 13,500 కోట్లు అంటే మీకు తెలుసు, నల్గొండనే దాదాపు 1000 కోట్ల రూపాయలు పనులు ఉన్నాయి. ఇవన్నీ మన ప్రీతమ నాయకులు తీసుకొస్తున్నారు. మనందరం తీసుకొచ్చి భారీ రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మా నాయకులు కోరుకుంటున్నాం, మీరందరూ మన నాయకుడు గారికి కృతజ్ఞతగా ఈ జనసమైక్యం చేసి వాళ్ళకి గట్టిగా విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సహకరించాలకు సందర్భంగా కోరుతున్నాం. మేరీ గారు మాట్లాడుతున్నారు. ఇది 28వ తారీఖు సండే రోజు జరిగే బహిరంగ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ ఉంది. దాన్ని మన నగరంలో దాదాపు 13,500 కోట్లతో ఫౌండేషన్ రోడ్స్ ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. అట్లాగే అక్కడి నుంచి మన నల్గొండలో కూడా 8 కోట్లతో వాటర్ బెడ్ కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనం కాలేజ్ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ బహిరంగ సభ మన మంత్రి గారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంతో డెవలప్ చేశారు. ఆ వారి పేరు నిలబెట్టుకోవడం కోసం మనం అందరం కూడా స్వచ్ఛందంగా ప్రతి వార్డు నుంచి, అట్లాగే నల్గొండ మండలం నుంచి, తిప్పటి మండలం నుంచి, కనగర్ మండలం నుంచి అత్యధిక జనాలను సేకరించి ఈ బహిరంగ సభని జయప్రదం చేయాలని, విజయవంతం చేసి మన మంత్రి గారి మేలు నిలబెట్టాలని, అట్లాగే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా ముందు కూడా ఇంకో మెయిన్ మట్టి రోడ్లు లేకుండా మొత్తం సీసీ రోడ్లను చేయడం కూడా ఇంకా త్వరలోనే చేస్తానని మనం మాట ఇచ్చారు. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారి దగ్గర మన మంత్రి గారి పేరు నిలబెట్టాలని అందరూ ప్రతి ఒక్కరు